ఇప్పటి వరకు శేఖర్ కమల సినిమాలు కాంపాక్ట్ స్టోరీలతో తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కించేవి. కానీ ఈసారి పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో భారీ స్థాయిలో బడ్జెట్ కేటాయించారని తెలుస్తుంది. సుమారు 100 కోట్లతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై శేఖర్ కమల చాలా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అందుకే ప్రతి ఒక్క సన్నివేశాన్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తూ సినిమాకు కావాల్సిన క్వాలిటీ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారట. సాధారణంగా కమల చెప్పిన సమయానికి సినిమాలను విడుదల చేసే దర్శకుడిగా పేరున్న ఈసారి ఆలస్యం ఎందుకనే ప్రశ్నలు ప్రేక్షకుల మధ్య చర్చకు దారితీశాయి. అయితే పాన్ ఇండియా రేంజ్లో మంచి అవుట్పుట్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఆలస్యం జరిగిందని చిత్ర వర్గాలు అంటున్నాయి. రష్మిక మందన్నకు ఈ సినిమాలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన క్యారెక్టర్ ఉండగా, ధనుష్ పాత్ర తాను ఇప్పటి వరకు చేయనటువంటి మాస్ అవతార్లో కనిపించనున్నట్లు టాక్. ఈ సినిమా ఖచ్చితంగా శేఖర్ కమలకు ఒక బిగ్ బ్రేక్గా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి విడుదల వాయిదా ప్రభావం ఈ సినిమాపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాతో నాగార్జున కూడా మొదటిసారి పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ స్థాయి హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.